వేసవి కాలం వచ్చిందంటే చాలు ఏలూరు జిల్లాలో భూమాత గుండె చెరువవుతోంది. సామాన్యులకు ఎండసెగ తగులుతుంటే అక్రమార్కులకు మాత్రం కాసుల వర్షం కురుస్తోంది. జిల్లాలో మట్టి ఇసుక మాఫియా బరి తెగించి ప్రకృతిని కొల్లగొడుతోంది. అధికారుల హెచ్చరికలు కంటి తుడుపు చర్యలేనా? అనుమతుల ముసుగులో జరుగుతున్న ఈ దోపిడీకి అడ్డుకట్ట వేసేవారే లేరా? ఏలూరు జిల్లాలో సాగుతున్న ఈ అక్రమ దందాపై రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్. ఏలూరు జిల్లాలో వేసవి వేడి మొదలవ్వగానే మట్టి ఇసుక మాఫియా తన విశ్వరూపం చూపిస్తోంది. గ్రామాల నుంచి పట్టణాల వరకు ఈ అక్రమ రవాణా బహిరంగంగానే సాగుతోంది. జిల్లాలోని దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఈ దందా విపరీతంగా పెరిగిపోయింది. చిన్న గ్రామాల నుంచి మున్సిపల్ పట్టణాల వరకు వందల సంఖ్యలో ట్రాక్టర్లు, లారీలు నిరంతరం మట్టిని తరలిస్తూనే ఉన్నాయి. అధికారికంగా నామమాత్రపు అనుమతులు పొంది నిబంధనలను తుంగలో తొక్కి భూమిని పాతాళం వరకు తవ్వుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పోలవరం, చింతలపూడి, నూజివీడు, దెందులూరు నియోజకవర్గాల్లో ఈ దందా పరాకాష్ఠకు చేరింది. ముఖ్యంగా పోలవరం ప్రాంతాన్ని అదునుగా చేసుకుని తెలంగాణ సరిహద్దుల మీదుగా ఇసుకను ఇతర రాష్ట్రాలకు తరలిస్తూ కోట్ల రూపాయలు గడిస్తున్నారు. ఎవరైనా ఈ అక్రమ రవాణాను అడ్డుకుంటే మాఫియా ముఠాలు దాడులకు తెగబడుతున్నాయి. గూండాలతో బెదిరింపులకు దిగుతుండటంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. కొన్ని చోట్ల ప్రజలే స్వయంగా లారీలను అడ్డుకుని పోలీసులకు అప్పగిస్తున్న పరిస్థితిలో మార్పు రావడం లేదు. చెరువులు, కాలువలు, నదీ పరివాహక ప్రాంతాలే లక్ష్యంగా ఈ తవ్వకాలు జరుగుతున్నాయి. వర్షాకాలం వస్తే ఈ అగాధాలకు మృత్యు పాశాలుగా మారుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గతంలో ఈ అక్రమ గుంతల్లో పడి పశువులు, మనుషులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉన్నా అధికారుల్లో చలనం లేదు. ఈ మాఫియా వెనుక పెద్ద ఎత్తున ముడుపుల వ్యవహారం నడుస్తోందని విమర్శలు వినిపిస్తున్నాయి. స్థానిక నేతలకు, అధికారులకు నేలవారీగా మామూళ్లు అందుతుండటంతోనే ఈ దందా నిర్విరామంగా సాగుతోందనేది బహిరంగ రహస్యం. జిల్లా యంత్రాంగం పదే పదే కఠిన చర్యలు తీసుకుంటామని, క్రిమినల్ కేసులు పెడతామని ప్రకటనలు గుప్పిస్తోంది. కానీ క్షేత్రస్థాయిలో ఆచరణ శూన్యంగా మారింది. ఇది అధికారుల అసమర్థత లేక రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి మౌనం వహిస్తున్నారా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ వేసవి కాలం ముగిసేలోగా మాఫియా గుంపులు వందల కోట్ల వెనుకేసుకునేందుకు సిద్ధమయ్యారు. అధికార యంత్రాంగం మౌనం ఈ అక్రమార్గాలకు వరంగా మారింది. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు కన్నెర్ర చేస్తారా? లేక బదిలీలు, ప్రమోషన్ల కోసం చూసి చూడనట్లు వదిలేస్తారా? మట్టి మాఫియా కొరల నుంచి జిల్లాలను కాపాడే నాదులు ఎవరు? ఈ ప్రశ్నలకు సమాధానం ఏలూరు జిల్లా అధికారులు చర్యల్లోనే ఉంది. పంచాయతీ చిన్నవారిగూడెం గ్రామం. మాది చిన్న పెద్ద చెరువు ఉన్నది. చిన్న పెద్ద చెరువు అయితే గత సంవత్సరంన్నర క్రితం చెరువు డౌన్ తెగిపోయి నీళ్ళు కానీ ఖాళీగా ఉంది. ఖాళీగా ఉంటే చెప్పా చేయకుండా పిప్పర్లు వచ్చేసి 10 పిప్పర్లతో పెద్ద మిషన్ పెట్టేసి మట్టి అక్రమంగా తోలేస్తున్నారు. ఆల్రెడీ ఫోన్ చేస్తే కనీసం 1.5 గంట అయింది, రెస్పాన్స్ లేదు. ఏ అధికారి ఈఆర్ఓ ఫోన్ ఎత్తలేదు, సమాధానం లేదు.
మాట్లాడితే ఎమ్మెల్యే అన్నాడు. ఎమ్మెల్యేకి ఉంది ఇక్కడ నుండి మా మట్టి మాది మా చిలకలోకి మట్టి తోలాలంటే మాకు పర్మిషన్ ఇది అంటున్నారు. ఇప్పుడు ఇదే మా మట్టి పక్కన జంగారెడ్డి మండలం వెళ్తుంది. నిన్న కాక మొన్న మా బేరన్ పునాదులు తోలుకుంటే అదే 25,000 రూపాయలు ఫైన్ వేశారు మా ఊళ్ళో, మా పొలిమేరులోన. ఇప్పుడు ఇదే మట్టి జంగారెడ్డి వెళ్తుంది. ఎస్ఐ గారు చేస్తే ఇప్పుడు వరకు గంట 12 కిలోమీటర్లు, గంట 20 నిమిషాలు అయింది. ఇప్పుడు వరకు రాలేదు. ఒక్క అధికారి స్పందన లేదు. ఏ విధమైన రెస్పాండ్ లేకపోతే ఎలాగని చూడండి. 10 లారీలు అది ఇంకా ఉన్నాయి వెనకే. పెద్దదండి 200 పెద్ద చేసి